నెల్లూరు నగరంలోనే హఫీజ్ గారు, అబ్దుల్ కరీం గారు, నజీర్ గారు, ఫహీం గారు, అజీం గారు, అబ్దుల్ ఫహీం, మొహమ్మద్ హనీఫ్ గారు, అలీ గారు, మొహమ్మద్ మస్తాన్ అలీ, మొహమ్మద్ ఆసిర్ అలీ, అఫ్జల్, కయూమ్, ఆసిఫ్, హరీఫ్, మిస్బా, నాసర్ అలీ, షేక్ బాబు, ఫయాజ్, సాదిక్ అలీ, షాను, అబ్దుల్ ఖైర్, ఇలియాస్, షాహిర్. మీరు మౌలానా అజీజ్ గారిని ఆదరణగా పాటలో ఆహ్వానిస్తాము. వీరితో పాటు ముజీర్ గారిని, అల్తాఫ్ గారిని, మొయిద్దీన్ గారిని, షబీర్, రఫీ గారిని, రహమతుల్లా, జానీ, షఫీ, హలీం, పార్టీ చేయడం కూడా కన్ను వేసుకుని కన్నా దిగితే మళ్ళీ లాస్ట్ లో ఫోటో తీసుకోవాలి. కన్ను కట్టించుకొని కొద్దిగా పక్కగా వెళ్ళి మళ్ళీ అందరితో గ్రూప్ ఫోటో తీసుకోవాలి. కన్ను వేసుకుని వెనక్కి వచ్చేసింది. రహమతుల్లా గారు, జానీ గారు, షఫీ, హలీం, ముజ్జు, రియాజ్, జయీద్, శాన్వాస్, అశోక్, సమరుద్దీన్, ఇస్కే రఫీ, గౌస్ బాషా, జాకీర్, షావులు పైన ఎదురు రావాలి. నేను ఈరోజు టీడీపీలో చేరబోతున్న సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. వైసీపీ మైనారిటీలకు చేసింది ఏమీ లేదు. 5 సంవత్సరాల పాలనలో మైనారిటీలకి ఏ విధంగా సహాయపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నెల్లూరులో కూడా అదే జరిగింది. అందుకోసం ఇవన్నీ చూసాము. చూసిన తర్వాత మాకు నచ్చలేదు. అందుకోసం ఈరోజు టీడీపీలో చేరుతున్నాను. నెల్లూరుని డెవలప్మెంట్ చేసింది నారాయణ గారు. ఈరోజు నెల్లూరులో ఇంత డెవలప్మెంట్ కనిపిస్తుందంటే దానికి కారణం నారాయణ గారు. ఒక 54వ డివిజన్ తీసుకోండి, ప్రతి వీధిలో రోడ్లు, టిడ్కో అపార్ట్మెంట్సు, షాదీ మంజిల్కి శంకుస్థాపన, అదే పార్క్కి శంకుస్థాపనలు, అన్నీ అభివృద్ధి చేయాలని ఆలోచనతో నారాయణ గారు వచ్చారు, అభివృద్ధి చేశారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం నాకు ఇవ్వండి, నేను మీకు అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పారు.
కానీ దానికి అవకాశం ఇచ్చాము. కానీ 2019 నుంచి 24 దాకా ఏ అభివృద్ధి కూడా జరగలేదు. ఎలాంటి అభివృద్ధి లేదు. నెల్లూరులో ఎలాంటి అభివృద్ధులు లేవు. సంక్షేమ పథకాలు అన్ని పార్టీలు ఇస్తారు. అభివృద్ధి అనేది అది ఓన్లీ గవర్నమెంట్తో అవుద్ది. అది చేసే వాళ్ళే చేస్తారు. అందుకోసం ఏంటంటే అభివృద్ధి జరగాలంటే నారాయణ గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈరోజు అదే సంకల్పంతో టీడీపీలో చేరుతున్నాము. మా పార్టీని గెలిపించుకుంటాము, నారాయణ గారిని గెలిపించుకుంటాము, నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాము. టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి కదా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే టీడీపీ పొత్తు మీరేమో పొత్తుల పైన పొత్తు మాత్రమే కదా, విలీనం అయితే చేయలేదు కదా. ఏ విధంగా అయితే పార్టీ విలీనం అంటే అది వేరే విషయం. పొత్తు మాత్రమే, టీడీపీ పొత్తు మాత్రమే పెట్టుకుంది. కానీ వైసీపీ డైరెక్ట్గా చెప్తుంది కదా. అంబటి రాంబాబు గారు చెప్పారు, ఎన్టీవీ న్యూస్లో లైవ్లో చెప్పారు, నేను స్పష్టంగా చెప్తున్నాను 25 సీట్లు మేము గెలిస్తే బీజేపీకే మద్దతు ఇస్తాము అని స్పష్టంగా అంబటి రాంబాబు గారు చెప్పారు. పొత్తు మాత్రమే. ముస్లింలకి ఏదైనా సమస్య వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు అని నేను ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి 7 సీట్లు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు. దాని గురించి నేను చెప్తాను ఒక మాట. 7 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు ఇచ్చారు. ఏ ఒక్క సీట్ అయినా మాట్లాడే వ్యక్తికైనా ఇచ్చారా? అసెంబ్లీలో పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మన నెల్లూరుకి ఇచ్చున్నారు, ఎక్కడికో అవసరం లేదు. సిటీకి ఇచ్చారు కదా. ఆయన తెలుగు కూడా మాట్లాడడం రాదు. ఆయన వార్డులో ఆయనకి పేరు లేదు. ఇంకా నెల్లూరు సిటీని ఏం అభివృద్ధి చేస్తాడైనా? ముస్లింలకి 7 సీట్లు ఇచ్చారు. 7 కుటుంబాలు బాగుపడాలా, లేకపోతే 70,000 జీవితాలు బాగుపడాలా? అది ఆలోచించాలి, చేయాలి అందరూ. మీరు చెప్పండి, ఈ యొక్క పొత్తుపై మీ స్పందన. నా పేరు అఫ్జలు. 2014 నుంచి 2019 వరకు బీజేపీ తెలుగుదేశం పొత్తులో పనిచేశారు. వాళ్ళు ఇద్దరు పనిచేశారు. ఎవరి మీదైనా ముస్లింల పైన దాడులు ఏమైనా జరిగాయా? ఎవరి మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? అప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను. అబ్దుల్ సలాము ఎవరైతే నంద్యాలలో నలుగురు పట్టాల మీద వాళ్ళకి హింసిస్తే పోయి పట్టాల మీద పడి చనిపోయారు. పేర్లు కూడా రాశారు, మాకు ఇట్లా హింసించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది. మిస్బా అని పాప ఎట్లా చనిపోయింది? హింసించి చంపారు. ఈ హయాంలో అయ్యాయి. అదే 2014 నుంచి 2019 వరకు బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు ఎవరి మీద అయినా ముస్లింల పైన దాడులు ఏమైనా జరిగాయా? నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నెల్లూరు అభివృద్ధి మేమే చేసామని కూడా చెప్తున్నారు. అవునండి, ఏం చేశారు ఒకసారి చెప్పమని చెప్తా ఉన్నాను. ఇప్పుడు నారాయణ గారు 40,000 ఇల్లులు కట్టించారు నెల్లూరులో. ఎక్కడైనా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో 40,000 ఇల్లులు కట్టించిన ఎవరైనా ఉన్నారంటే అది నారాయణ గారు. అది డెవలప్మెంట్ అంటే నారాయణ గారు, నారాయణ అంటే డెవలప్మెంట్. ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు చేపల మార్కెట్ చూడండి. కానీ నెల్లూరులో ఏసీ బస్ స్టాప్లు చెన్నైలో లేదు, మద్రాసులో లేదు, తమిళనాడులో ఏడ కూడా లేదు. నెల్లూరులో ఏసీ బస్ స్టాప్లు ఉంటే అది తీసేశారు. ఎంత దుర్మార్గం చెప్పండి. ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలా, ఎవరైనా కానీ వస్తే డెవలప్మెంట్ చేయాలా. ఒక్క పని చేయాలా వాళ్ళు. నాకు తెలిసినంత వరకు నెల్లూరుకి ఏ డెవలప్మెంట్ చేయాల. 10కి 10 సీట్లు ఇచ్చారు, అందరూ మోసపోయారు. ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ, మేము మోసపోయాము. ఈసారి 1,00,000 మెజార్టీతో నారాయణ గారిని ఈసారి గెలిపించుకుంటాము. నారాయణ గారు డబ్బులు మొత్తం వేస్ట్ చేశారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అవునండి, ఏం వేస్ట్ చేశారు? ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, డెవలప్మెంట్ చేశారు. చేపల మార్కెట్ ఇంతకు ముందు ఎట్లా ఉండేది? బారాషహిద్ దర్గా ఇంతకు ముందు మేము పోతే భయపడే వాళ్ళము. అసలు పోవాలంటే భయం వేసేది. ఈరోజు 50 కోట్లు ఖర్చు చేసి బారాషహిద్ దర్గా ఎట్లా ఉండేది? నెంబర్ 1 చేశారు. నెల్లూరులో డెవలప్మెంట్ చేసింది నారాయణ గారు. 5,000 కోట్లు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎమ్మెల్యే కాకముందే డెవలప్మెంట్ చేశారు. మినిస్టర్ ఆ రోజు అతను మినిస్టర్ ఉంటారని ఎవరికి తెలియదు, ఎవరికి ఏం హామీలు ఇవ్వలేదు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను. చెయ్యకముందే 5,000 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసిన వ్యక్తి నారాయణ గారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. ముస్లిం మైనార్టీలు టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అది మతతత్వ పార్టీ అని కూడా చెప్తున్నారు. అవునండి, మేము చెప్తా ఉన్నాము. 2014 నుంచి 19 వరకు మా మీద ఎలాంటి దాడులు జరగలేదు. చంద్రబాబు నాయుడు దుల్హన్ పథకం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు విదేశ విద్య ఇచ్చారు, చంద్రబాబు నాయుడు మాకు లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేశారు. దుల్హన్ పథకం తీసేశారు. 4.5 సంవత్సరం నుంచి తీసేశారు. ఈ మధ్యకాలంలో మేము ప్రెజర్ పెడితే ఈ మధ్యకాలంలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది కూడా 10th చదువుకోవాలా, దాని మీద సర్టిఫికెట్లు కావాలా అని పెట్టారు. లోన్స్ తీసేశారు, విదేశ విద్య తీసేశారు.
ముస్లింల పైన మీకు ఏం ఇది ఉంది చెప్పండి మేము. అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ఏమండి 5 సంవత్సరాల పరిపాలన ఒకవేళ బాగా ఉండి ఉంటే మీరు 150 సీట్లు మేము ఇచ్చాము, ప్రతి ఒక్కరు 150 సీట్లు ఇచ్చారు. 80 సీట్లు మీరు మార్చాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీ పరిపాలన బాగుండి ఉంటే 80 మంది ఎమ్మెల్యేని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను చెప్తా ఉన్నా, కనిగిరి ఎమ్మెల్యే 45,000 మెజార్టీ, అన్నా రాంబాబు గిద్దలూరు ఎమ్మెల్యే 80,000 మెజార్టీ, వాళ్ళకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? 80,000 ఓట్లు వచ్చిన ఎమ్మెల్యేలకి మార్చాల్సిన అవసరం ఏముంది వచ్చింది? మీరు ఏం చేయలేదు, అందుకని ఎమ్మెల్యేలందరినీ మారుస్తున్నారు. ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ, 130 సీట్లు తెలుగుదేశానికి ఈసారి వస్తాయి కూటమికి.